నమస్కారం సుబ్రహ్మణ్య శర్మ గారు. నమస్కారం అమ్మా. మిథున రాశి వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుంది అండ్ ఏ ఏ పరిహారాలు పాటించాలన్నది తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మిథున రాశి వారికి చూసుకున్నట్లయితే కనుక శని వక్రగతి ప్రభావం కొంచెం తీవ్రంగా కనబడుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ మిథున రాశి వారు అంటే మనందరికీ తెలుసు, కష్టపడే గుణం కలిగినటువంటి వాళ్ళు అని అర్థం. మిథున రాశి వారు ఎప్పుడు ఏదో కొత్తగా ఆలోచిస్తారు, ఇన్నోవేషన్లు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ఉండిపోవడము లేదా ఒకే పనిని చేయడం ఇష్టపడరు. వీళ్ళు ఎక్కువ రిస్కులు చేయడానికి, కొత్తగా ఆలోచించడానికి, క్రియేటివిటీ థాట్స్ ఎక్కువగా ఉంటుంటాయి వీళ్ళకి. ఈ సమయంలో వీళ్ళకి వచ్చేటటువంటి కూడా అవే చక్కని క్రియేటివిటీ థాట్స్ వచ్చి చేసే పని కాకుండా చేంజ్ చేయాలనుకుంటారు. అంటే ఉద్యోగంలో మార్పు తీసుకురావడం కానీ, వ్యాపారం చేసేటటువంటి మార్పు కోసం కానీ, లేదా వాళ్ళ ఆదాయ మార్గాలు మార్చుకోవడం కానీ, కొత్తగా ఏదైనా ప్రారంభం చేయడానికి కానీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సాధారణంగా వీళ్ళు ధైర్యవంతులు చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళు అలాంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అలాంటి వ్యవహారాలు చేయడం వల్ల కొంచెం నలుగుతారని చెప్పచ్చు. అలానే మానేమని చెయ్యొద్దని మాత్రం నేను చెప్పట్లేదు. ఎప్పుడైనా సరే ఒక మనిషి రిస్క్ చేస్తేనే వాడి జీవితంలో ఎదగగలుగుతాడు, దెబ్బతిన్నా ఎదగగలుగుతాడు. సాధారణంగా కొన్ని రిస్కులు ఒక్కొక్కసారి సక్సెస్ని ఇస్తాయి, కానీ కొన్ని రిస్కులు ఒక్కొక్కసారి జీవితంలో పడేస్తాయి. కానీ పాడేసినా సరే తద్వారా వీళ్ళ జీవితంలో కింద నుంచి పైకి లేవగలిగే గుణం వీళ్ళకి ఉంటుంది. సాధారణంగా మిథున రాశి వారు అంటేనే వాళ్ళు ఎప్పుడూ కూడా కృంగిపోరు. వాళ్ళకి ఎప్పుడు కూడా ఏంటంటే తెలియనటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడూ ఉంటుంది. మనోధైర్యం, ఆత్మస్థైర్యం, ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సమస్యలు రానివ్వండి, వాళ్ళు దాని నుంచి నగ్గుకు రావడానికి, ఈది బయటపడడానికి ప్రయత్నం చేస్తారే తప్ప ఆగిపోయే మనస్తత్వం, భయపడే మనస్తత్వం వీళ్ళకి ఉండదు. కాబట్టి ఖచ్చితంగా మిథున రాశి వారు అయితే మాత్రం సక్సెస్ని అయితే చూస్తారు. కానీ ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయి, అది దృష్టిలో పెట్టుకోవాలి. ఏదో కారణంగా మెంటల్ టెన్షన్లు, మానసిక అశాంతి, ధనం విపరీతంగా ఖర్చు అవడం, లేదా భార్యాభర్తలతో పోట్లాటలు, ప్రేమించిన వాళ్ళతో దూరం అవ్వడాలు, ఇలాంటి ప్రభావాలు చూసే అవకాశాలు ఉన్నాయి. కానీ వీళ్ళ అదృష్టం ఏంటంటే ఈ సమయంలోనే ప్రాపర్టీస్ కొనడం కానీ, లేదా పెద్ద పెద్ద వ్యాపారాల కోసం ప్రయత్నాలు కానీ, లేదా విదేశాలకు వీసాలు మంజూరు అవడం కానీ, చదువులో ఉత్తీర్ణత రావడం కానీ, ఉద్యోగాలు రావడం కానీ కూడా జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతమయ్యే అవకాశాలు చాలా తొందరగా రాబోతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఆగిపోయిన పనులు అయితే మాత్రం చాలా ఎదురుకెడతాయి. సాధారణంగా వీళ్ళలో ఎవరికైనా సరే ఏదైనా పర్మిషన్ కోసమో దానికోసం అప్లికేషన్లు పెట్టుకున్నా కొంచెం మందత్వంగా సాగినా సరే చివరికి పని అవుతుంది. అది వీళ్ళలో ఉండే గొప్పతనం. అది వీళ్ళు ఎక్కువ చూసుకోవాల్సిన దేని గురించి ఏంటి కనుక ఆరోగ్యం విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మనసు మీద ఎక్కువ కంట్రోల్ పెట్టుకోవాలి. మనసులో తెలియనటువంటి అలజడి, ఒత్తిడి, తీవ్ర మనస్తాపం కనపడుతుంది. కాబట్టి దాని విషయంలో కంట్రోల్ చేసుకుని ఆధ్యాత్మిక చింతనతో, దైవభావంతో జాగ్రత్తగా చేసుకున్నట్లయితే వీళ్ళకి ఈ సమస్య తొందరగా పోతుంది. అయితే వీళ్ళకి కూడా నేను చెప్పగలిగేది ఏంటంటే, మీకు కూడా జాతకంలో కనుక శని మహర్దశ నడుస్తుందా, శని దశ అంతర్దశలు ఏమైనా నడుస్తున్నాయా, మీ జాతకంలో శని యోగిస్తున్నాడా లేదా అనేది తెలుసుకున్నట్లయితే దాన్ని బట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయి, అవి తీసుకోవచ్చు. దేనికైనా సరే నాకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ పేరు పంపిస్తే నేను చూసి అసలు శని ఎంతవరకు వీళ్ళకి ప్రభావం చూపిస్తున్నాడు, మిథున రాశి వారికి వక్రగతి ప్రభావం ఎంత తీవ్రంగా వీళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది, దానివల్ల లాభమా నష్టమా, దానికి ఏ జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇంకా కూలంకుషంగా మనం జాతకం చూస్తే యాక్యురేట్గా చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేక్షకులు ఎవరైనా సరే ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ మాకు పంపించే ప్రయత్నం చేయండి, వాట్సాప్లో చూసి చెప్తాం. దాంతోపాటుగా మీరు ఇంట్లో కూడా ఖచ్చితంగా 16 సోమవారాల వ్రతం అని ఉంటుంది, చాలా విశేషంగా పనిచేస్తుంది అది. అలాగే సప్త శనివారాల వ్రతం కానీ చేసుకోవడం, ప్రతి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం, ప్రతి సంకష్టహర చతుర్థి రోజు ఖచ్చితంగా సంకటహర చతుర్థి వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నట్లయితే కనుక మీకు బ్రహ్మాండంగా ఈ దోషాలు తొలగి మిథున రాశి వారికి మంచి స్థాయి కలుగుతుంది. దానికి సంబంధించిన వీడియోలు కూడా నేను తయారు చేసి వీడియోలో అప్లోడ్ చేయడం జరిగింది యూట్యూబ్లో. కాబట్టి మీరు ఏ పేరు కొట్టినా, సంకష్టహర చతుర్థి అని కొట్టినా, 16 సోమవారాల వ్రతం కొట్టినా, సత్యనారాయణ స్వామి వ్రతం కొట్టినా నేను చేయించిన పూజల వీడియోలు వస్తాయి. చక్కగా వీడియోని ఎదురుకుండా పెట్టుకుని అవి చూస్తూ కూడా మీరింట్లో ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం వల్ల కూడా మీకు తెలియకుండానే శని యొక్క బ్రహ్మాండమైనటువంటి అనుగ్రహం కలిగి మిథున రాశి వారికి గృహయోగము, ధనయోగము, భూయోగము, వివాహయోగము, సంతానయోగము, విద్యాయోగంతో పాటుగా ఐశ్వర్య ప్రాప్తి కలగడంలో సందేహం లేదు. కాబట్టి మిథున రాశి వారి అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయండి. ద్వాదశ రాశుల వారికి శని వక్రగతి ప్రభావం ఎలా ఉంటుందో, ఏ ఏ పరిహారాలు పాటించాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం.